యేసు సిలువలో పలికిన మూడవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, సోదరుడా ఇదిగో నీ తల్లి. ఇక్కడ యేసుక్రీస్తు కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించుట అనేది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అని ఆజ్ఞలలో రెండవదిగా చెప్పి ఉన్నాడు. దీనిని బట్టి తల్లిదండ్రులను సన్మానించువాడు దేవుని యొక్క దీవెనను పొందుకుంటాడు. అదేవిధంగా తల్లిదండ్రులను శపించువాడు లేక తల్లిదండ్రుల మాటను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని దేవుడు బయలుపరిచి ఉన్నాడు. కానీ జనులు తల్లిదండ్రులను సన్మానించడం వలన దేవుని దీవెన కలుగుతుంది అన్న విషయంను విస్మరించి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొచ్చు, వారిని దూషించి కూడా జీవించి తమ జీవితంలో దీవెనకు బదులు శాపమును కొని తెచ్చుకుంటున్నారు. జనులు శాపములకు గురి అవ్వడం దేవునికి ఇష్టం లేక ఆ శాపము నుంచి తప్పింపబడి దేవుడు వాగ్దానం చేసిన దీవెనను పొందుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ మాటను సిలువలో వాడి ఉన్నాడు.